ఆదివారం వాక్యాన్ని మనం అందరం చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడైన ఒకడు ఆయన వద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు సత్యు చూపును గలవాడయ్యను. అందుకు ప్రజలందరూ విస్మయ పొంది, అయ్యా, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండరి. పరిచయుల మాట విని, వీడు దెయ్యములను అధిపతి అయిన బయల్జెబూల వలనే ఈ దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒక దేని వలన కాదనిరి. ఒక మోగవాడికి ఏం పట్టింది? దయ్యం పడితే ఆ మోగవాడు దయ్యంతో బాధింపబడుతున్నప్పుడు మాట్లాడకుండా ఆ దయ్యము ఆ నోటిని బంధించి ఆ మోగవాడిని తన ఇష్టానుసారంగా చేస్తున్న సమయంలో యేసు ప్రభు ఆ యొక్క దయ్యం పట్టిన వాడిని చూసి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రభు ఒక అధికారాన్ని ఉపయోగించారు. అవునా కదండి? ప్రభు ఒక అధికారాన్ని ఆ దయ్యం వెళ్ళగొట్టడానికి ఉపయోగించారు. అయితే అది చూసిన ప్రజలు కొంతమంది ఆశ్చర్యపడ్డారు, ఆశ్చర్యంగా చూశారు. కొంతమంది ఏం చేశారు? వ్యతిరేకంగా మాట్లాడారు. ఏమనంటే బయల్జెబూలు అనే మాటకు అర్థం ఏంటంటే చెత్తకు ప్రభు అంట. చెత్త అంటే తీసి పడేసేదానికి ప్రభు అది. ఈ బయల్జెబూలు ఎక్కడి నుంచి ఏంటి సంగతి బయల్జెబూలు సంగతి ఏంటో చూస్తే 2 రాజులు 1వ అధ్యాయం 2వ వచనంలోనూ రాయబడిన మాటను చూద్దాం. అహజ్యా సమ్రోలోనున్న తన ఏడగది కిటికీలో నుండి కిందపడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నద్దుకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బిడి అయిన ఏలియాతో ఇలాగ సెలవిచ్చును, నీవు లేచి సమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లా అనుము, ఇజ్రాయేల్ వారిలో దేవుడున్నవాడు లేడనుకుని బయల్జెబూబు నొద్ద మీరు విస్తరించబోచున్నారా? అహజ్యా నీరసం చేసింది, అనారోగ్యం చేసింది, నేను బ్రతుకుతానా లేదా అని ఈ అహజ్యా ఇశ్రాయేల్ ప్రజల నాయకుడు, రాజు. అహజ్యా ఎవరండి? ఇశ్రాయేల్ రాజు. ఈయన ఎవరి దగ్గర విచారించాలి? ఆయనకు ఒంట్లో బాగోపోతే యెహోవా తండ్రి దగ్గర, దేవుని సేవకుల దగ్గర విచారించాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఎక్కడ పంపిస్తున్నాడు? బయల్జెబూబు దగ్గరికి పంపిస్తున్నాడు. అయితే అది చూసిన దేవుడు ఏలియాను ప్రత్యక్షం చేశాడు. అక్కడికి చేసి వారిని ఆపి ఏలియా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ దేవుడు అన్నవాడు అసలు ఉన్నాడా లేడా? ఏలియా ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? ఇశ్రాయేల్లోను దేవుడు ఉన్నాడా లేడా? ఏమనుకుని మీరు అక్కడికి వెళ్తున్నారు అని బయల్జెబూలు కోసము అతన్ని, నువ్వు అక్కడికి వెళ్ళటం వల్లనే నువ్వు ఎక్కడైతే నువ్వు మంచం మీద ఉన్నావో అక్కడే చచ్చిపోతావు అని చెప్పేసి దేవుని దగ్గర నుంచి ఉగ్రత వచ్చిందండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, ఈ బయల్జెబూలు అనేది ఏంటంటే లేని దాన్ని సృష్టించి చెప్పేది. చెత్తకు ప్రభు అన్న మాటకు అర్థం ఏంటంట? లేనిది పడేసేది, వేస్ట్ వేసి. ఏంటది? ఇప్పుడు అహజ్యా ఎవరండి? అతను పాపంలో నింపబడిపోయి ఉన్నాడు. అతను అలాగా చనిపోతాడు. ఈ చనిపోయేవాడు ఎక్కడికి వెళ్తున్నాడు? బయల్జెబూలు దగ్గర పంపుతున్నాడు. అంటే తన హృదయం అంతా ఏమైపోయిందండి? బయల్జెబూలే గుర్తొచ్చిందంటే తన హృదయం ఏమైందండి? అది సాతాను ఒక ప్రభావం. అయితే అదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలోను 29వ వచనంలోను, ఒకడు మొదట బలవంతుని బంధింపున ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును. దేవునికి స్తోత్రము. బయల్జెబూలు అని పేరు పెట్టుకుని ఆ మనుషులందరినీ కూడా ఏం చేస్తుందంటే, అది బలహీనంగా ఉన్న వాళ్ళందరినీ, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ బయల్జెబూలు ఏం చేస్తుందంట? ఆకర్షిస్తుందంట, బంధిస్తుందంట. అక్కడ రాయబడిన మాట యేసుప్రభు చెప్తున్నాడు, నువ్వు ఈ దయ్యాలను వెళ్ళగొడుతున్నావు అని. యేసుప్రభుని నువ్వు దయ్యాలకు అధికారమై ఉంటావు, ఆ బయల్జెబూలు తోలుగా ఉంటావు నువ్వు, అందుకనే నువ్వు దయ్యాలని వెళ్ళగొట్టగలుగుతున్నావు అని యేసుప్రభుని అంటుంటే యేసుప్రభు చెప్తున్నాడు,
నేను సృజించుకున్న జనం అది. ఏ జనము? నేను సృజించుకున్న జనము. అంటే ఈ జనాన్ని ఆయన ఒక సామాగ్రి అనుకుందాం. సపోజ్ ఇప్పుడు మనకు ఒక వస్తువు ఉందండి. ఆ వస్తువుని ఎవరో బలవంతంగా బంధించేశారనుకోండి, దాన్ని వదలు తీసుకోవడానికి మనం వెళ్ళమండి. సరే, మన దూడనో గాడిదనో ఎవరో బంధించేశారు, దాన్ని వదలు తీసుకోవడానికి వెళ్ళమండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు బంధికొచ్చాడంట, బంధించేస్తుందంట. అది అందండి చెవులు కొడుతుంది అయిపోయి. అది ఏం చేస్తుందండి? అది మనుషులందరినీ బంధించేస్తుందంట. అందుకని బలవంతుడు అని రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది అక్కడ? 29వ వచనంలో ఏమని రాయబడి ఉంది? బలవంతుడు. అది ఏ విషయంలోనైనా సరే ఏదో ఒక బలహీనతను మనుషుల్లో చూసుకుంటుంది. నరుల్లో ఎక్కడైతే బలహీనత ఉందో నెతుక్కుంటుంది. నరుడు ఎక్కడైతే వీక్నెస్ ఉందో నెతుక్కుంటుంది. నరుడు ఏ మాటతో పడిపోతాడో నెతుక్కుంటుంది. మనుషుడు ఏ విధంగా అయితే లోపడతాడో తెలుసుకుంటుంది. మనుషుడికి ఏదైతే అవసరం ఉందో మంచి అవసరమైన సమయంలో అది వచ్చి ఆ మనుషుడిని ఏం చేస్తుందంట? బంధించేస్తుందంట. అది బలవంతురాలంట. దానికి ఎంత బలం ఉందంటే యేసుప్రభు చెప్తున్నాడు అది బలవంతురాలు అని కదా. ఏమని మాట్లాడుతున్నాడు? బలవంతుని చేతిలో నా సామాగ్రి ఇరుక్కుపోయింది, బలవంతుల చేతిలో నా బిడ్డలు ఇరుక్కుపోయారు. బలవంతుడు ఆడు. ఆ బయల్జెబూలు ఎవరంట? చాలా బలవంతుడు. ఏదో ఉందని చూపించేవాడు, ఎంతో ఉందని చూపించేవాడు. ఈ లోకమే శాశ్వతమని చూపించేవాడు, ఈ లోకమే మనల్ని కాపాడుతుందని చూపించేవాడు, డబ్బే మనల్ని నడిపించదని చూపించిన వాడు, ఈ లోక అధికారమే శాశ్వతంగా ఉన్న రూట్లో మనల్ని నడిపించేవాడు. ఈ లోకం శాశ్వతంగా మనం ఇక్కడ ఉండమని తెలుసున్నా కూడా ఈ లోకంలో ఉన్న దాని కొరకు ఎంతో ప్రయాసపడిపోతాం, ఎంతో మనసును పాడు చేసుకుంటాం, ఎంతో ఆలోచన చేసుకుంటాం. నిద్ర నిప్పులు మానేసి చాలా కష్టంగా చాలా ప్రయాసగా ఇడిచిపెట్టి వెళ్ళిపోయే లోకం కొరకు మనందరం కూడా ఎంత ఆలోచిస్తాం చెప్పండి. నీరసాలు అయిపోతాం. ఏదైనా వార్త తెలిసిందనుకో గుండెకు చచ్చిపోతున్నారు కొంతమంది. ఎలాగా? ఒక వార్త తెలిసిందంటే హార్ట్ అటాక్తో చచ్చిపోతున్నారు. దేనికి వార్త? ఏంటి ఆ వార్త అని అంటే, ఎవరైనా ఆస్తి రాగేసుకున్నారన్నా, కోర్టులో కేసుకి వెళ్ళలేదన్నా హార్ట్ అటాక్ చచ్చిపోతారు. లేదా ఎవరికో బాగోలేదన్నా హార్ట్ అటాక్ చచ్చిపోతారు. ఎవరికైనా వెళ్ళవలసిందే అన్న ఆలోచన ఎవరికే లేదు. ఎవరైనా చనిపోవలసిందే అన్న ఆలోచన ఎవరు లేదు. ఎప్పుడైనా ఈ లోకాన్ని ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిందే అన్న ఆలోచన ఎవరికన్నా ఉంటే హార్ట్ అటాక్లే రావు. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందండి? భయంతో వస్తుంది. భయం ఎందుకు వచ్చిందండి? చనిపోతామేమని. మనం ఇక్కడ ఉంటామని, శాశ్వతంగా ఉంటామని కదా మనం ఫిక్స్ చేసుకున్నాం. 100 సంవత్సరాలు కనీసం 70-80 అన్నా బతకాలి కదా అనిపిస్తుంది. 70-80 వచ్చిన తర్వాత వాళ్ళు కాటికి కాళ్ళు కాసుకున్నాను అంటాడా? ఇక్కడ కాకపోతే ఎక్కడ వైద్యం? అక్కడికి. కొంతమంది ఆపరేషన్ చేయించిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే, పెయిన్ కిల్లర్ ఎక్కువ వాడద్దండి, కిడ్నీలు కొట్టేద్దని అన్నాడు అతను. అంతే, వేసుకోవడం మానేసి నొప్పి వచ్చేస్తుందని బాధ. పోనీ వేసుకున్నప్పుడు బాధ అంటే ధైర్యం ఉండొచ్చు కదా. నేను ఎప్పుడైనా భరింతాను కానీ కిడ్నీలు కాపాడుకుంటాను అనొచ్చు కదా. నొప్పినైనా భరింతాను, కిడ్నీలు కాపాడుకుంటాను ధైర్యం ఉండాలి. అక్కడ ధైర్యం ఉండదు. సుఖంగా జీవిందని ఎక్కడ కష్టపడి వచ్చినోడిని బాబా ఇలా అంత లాగైతే టాబ్లెట్ వేసుకో, వద్దు ఎక్కువ వాడొద్దు డాక్టర్ కావడం. మరి ఏం చేయాలి? నిన్ను ఏం చేస్తాను చెప్పు? మమ్మల్ని పడుకునేస్తావా, తిన్నెత్తావా, మా పిల్లల్ని తినెత్తావా అటు ఇటును? ఏంటి కర్మ మాకు కదా? దేనికండి ఇది? భయము. ఇది ఎవరో? బయల్జెబూల్. అది ఎవరో? ఒక సాతాను శక్తుల్లోనూ నింపబడిపోయిన బందీ అయిపోయాం మనం. అది చాలా బలవంతుడంట. ఎవరు? బయల్జెబూల్ చాలా బలవంతుడంట. ఎవరి వీక్నెస్ ఎక్కడుందో ఆ వీక్నెస్ని బట్టి ఆ మనిషిని బంధిస్తాడంట. ఆ బంధించడం వల్ల ఆ మనిషి ఒక్కర్లే బంధింపబడిన ఆ నరుడే కానీ ఆ మనుషుడే కానీ ఆ బంధింపబడిన వాడు బంధింపబడినట్లు ఉంటాడా? పక్కన వాళ్ళందరినీ ఏం చేస్తాడా? ఎవరికి నిద్ర లేకుండా చేస్తూ ఉంటాడు. అవునా కదా? ఇదే బయల్జెబూల్ చేసే పని. బంధించేస్తుంది జనాన్ని, కుదురుంచుతో, కుటుంబాన్ని కుదురుంచుతో, ఒక సంస్థను కుదురుంచుతో, మంత్రులను కూడా కుదురుంచుతో జనాన్ని. ఏం చెప్పారమ్మా? ఇదేనా అదేనా? మిమ్మల్ని బాగానే చూస్తారు, మమ్మల్ని బాగా చూడరు. కుదురుంచుతుంది బయల్జెబూల్. బయల్జెబూల్ బంధించేస్తుంది మనుషుల్ని. ఎక్కడ వీక్నెస్ ఉంటే దాన్ని గట్టిగా లాగి మనుషుల్ని కదలకుండా చేసేస్తూ ఉంటుంది. డబ్ల్యూ ఫైటింగ్ ఉంటుంది కదా,
అవతల వ్యక్తికి ఎక్కడన్నా కొంచెం గట్టిగా గాయమైంది అనుకోండి, ఆ కాలు మీద కొట్టి కింద పోయిన తర్వాత ఆ కాలు మీద వేసి ఇలా ఇలా నొక్కుతూ ఉంటాడు. బెయల్జెబూల్ కూడా అంతే. ఏది ఎక్కడ వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ మీద కొడుతుంది. ఆ వీక్నెస్ మీద కొట్టి ఏం చేస్తుంది? మనిషిని బంధించేద్ది. ఆ వీక్నెస్ నుంచి మనిషి బయటకు రాలేడు. వీక్నెస్ నుంచి మనిషి బయటకు రాలేడు, బంధించేస్తుంది. బంధించేసిన మనిషి కుటుంబాన్ని కుదిరించడో. ఎందుకంటే బంధింపబడిన వాడు బంధింపబడినట్టు ఉంటే పర్వాలేదు. దేనికో దానికి ఏదో వీక్నెస్కి బంధింపబడి కుదురుకుంచుతారండి. కుదురుగా ఉంచరు కుటుంబాన్ని అతమాటు కదుపుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. తోడెట్టిన పెరిగిన అత్తమాటు కదిపితే తోడెడుతుందండి. కుటుంబం ఎక్కడ కట్టకడుతుంది? కట్టనవుది. ఇది కదుపుతూ ఉంటుంది. తోడేసినా సరే ఉపయోగం ఉంది, కదుపుతూ ఉంటుంది. ఈ బెయల్జెబూల్ చాలా డేంజరస్. ఈ బెయల్జెబూల్ మనిషిని ఏం చేస్తుందంట? బంధించేస్తుందంట. అది చాలా బలవంతురాలు అని మాట్లాడుతున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది చాలా బలవంతురాలు. ఎంత బలం లేకపోతే, ఎంత శక్తి లేకపోతే ఆయన అరిచేతులతో చెక్కుకున్న ప్రజల మీద ఏలుబడి చేస్తుందంటే, దేవుడు అరిచేతులతో చెక్కుకున్న ప్రజలు మనం, దేవుడు సృజించిన ప్రజలు మనము, మన మీదే ఏలుబడి చేయగలుగుతుందంటే అది ఎంత బలవంతురాలు. దేవుని తాలూకా అని తెలుసుండు కూడా. ఎలాగా? దేవుని తాలూకా మనుషులు ఎలా సృజించబడ్డారు? దేవుని వలన సృజించబడ్డారు. దేవుని వలన సృజించబడితే ఆ దేవుని బిడ్డలనే ఏలుబడి చేయడానికి, బంధించడానికి ఎంత ధైర్యం ఉండాలండి. ఎలకను కానీ పిల్లిని కానీ మనం ఎలా చూస్తామండి? చాలా పిరికిదానిలాగా చూస్తాం, అవునా? ఆ ఎలక పిల్లి ఊరుకుంటుందని మనల్ని, నువ్వు ఏం పెట్టుకుంటే తినేసి వెళ్ళిపోతుంది. అది ఎంత ధైర్యంగా వస్తుంది లోనకే, దాని బాబు గారు సొమ్ము మీద ఉన్నట్టు వస్తుంది. అది మనం ఉస్మంటే పారిపోతే ఏమైపోవో, పారిపోయి వదిలేస్తే మళ్ళీ అలాగెళ్ళ మళ్ళీ అవుతాయి. మొత్తం మీద నాశనం చేసే వరకు కూడా పడుకోతుంది అది. ఈ బెయల్జెబూల్ కూడా మనిషిని జీవితాన్ని నాశనం చేసే వరకు కూడా పడుకోదు. అది ఆ మనిషిని పాతాళంలోకి లాక్కెళ్ళిపోవాలా. ఆ మనిషిని దేవుడి నుంచి బహు దూరంగా తీసుకెళ్ళిపోవాలా. దేవుడు అంటే అసహ్యం పుట్టించేయాలా. ఏబుని అదే విధంగా చేసింది. అది దాని యొక్క బలం ఎంత పట్టు కూరుకుందంటే, ప్రియమైన వాళ్ళరా, సాతాను యొక్క బలం ఎంత అంటే మనిషిని విరక్తి కలిగించేసే వరకు, జీవితం మీద విరక్తి కలిగేసి వాళ్ళే చచ్చిపోవాలా ఆత్మహత్యం చేసుకుని. ఎవరు చంపక్కర్లొద్దు, ఎవరు కొట్టక్కర్లొద్దు, ఎవరు నరకక్కర్లొద్దు, వాళ్ళే ఆత్మహత్య చేసుకునేలా చేసేద్ది. అది ఎవరు చంపక్కర్లొద్దు. ఓ మనిషిని చంపాలంటే పెద్ద ప్లాన్ చేయాలా, ప్రొఫెషనల్ కిల్లర్లను తీసుకురావాలి ఒక మనిషిని ప్లాన్ చేసి చంపాలంటే. కానీ ఇది ఈజీగా తానే మనము మామూలుగానే చిన్న పిన్నిసి కూర్చుకుంటేనే బాధపడిపోతూ ఉంటాం, అవునా కదండి? చిన్న యాక్సిడెంట్ అవుతేనే, లేకపోతే బండి మంచి కింద పడిపోయినా బాధపడిపోతుంటాం. కానీ ప్రాణం తీసుకోవడానికే సెల్ ఫోన్లో మాట్లాడి తీసుకుంటున్నారు. అమ్మా మరి నువ్వు బాగా చూసావు, నన్ను ప్రియురాలు మోసం చేసింది, లేకపోతే నన్ను పలానా రిస్కులు అయిపోయాను, నేను నీకు చెప్పలేను, నువ్వు సాయం చేయలేవు, మరి ఇటు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎప్పుడన్నా పుడితే కనుక నీకే పుడతానమ్మా, నీకే పుడతాను డాడీ అని సెల్ ఫోన్ వదిలే చచ్చిపోతున్నారు. వాళ్ళు ట్రైన్ మీద పడిపోతున్నారు, లేకపోతే అందులోనూ పడిపోతున్నారు. ఎంత ధైర్యం అది, ఎంత ధైర్యం అండి. అంటే బెయల్జెబూల్ ఏ రీతిలోకి తీసుకెళ్ళిపోతుంది మనిషిని? తానుగానే పొడుచుకుని చచ్చిపోయేలా చేసేస్తుంది. అంత బలవంతురాలు అంట బెయల్జెబూల్. ఎంత బట్టి బలవంతురాలు, చాలా బలవంతురాలు. యోబుని ఏం చేసింది? తన బలాన్నంతటిని ఉపయోగించింది. ఏబు భార్య అసహించుకునేలా చేసేసింది. ఏబు వాక్యంతో నింపబడ్డాడు కాబట్టి నిలబడ్డాడు. కానీ లేకపోతే ఏబుని చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని తిట్టుకున్నారు. ఏబుని చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏ విధంగానూ సాయం చేయలేకపోతున్నాడు. దేవుని తిట్టేసి నువ్వు వదిలేసి చచ్చిపోలేకపోతే వచ్చే బయటికి దేవుని వదిలి అని ప్రజలందరూ కూడా ఏబుకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుచేతన? అంత బలహీనంలోకి నడిపించేద్ది. అంటే ఎవరో కూడా గౌరవించలేని స్థితిలో తీసుకెళ్ళిపోద్ది, ఎవరో కూడా ప్రేమించలేని స్థితిలో తీసుకెళ్ళిపోద్ది, ఎవరో కూడా మనల్ని ఆదరించలేని స్థితిలో తీసుకెళ్ళిపోయి మనంగానే ఆత్మహత్యం చేసుకునే పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోద్ది. ఈ బెయల్జెబూల్ చాలా బలవంతురాలు. ఈ బెయల్జెబూల్ ఎంత బలవంతురాలు అంటే దేవుని బిడ్డలైనా అనబడుతున్న మన మీదే ఏలుబడి చేయడానికి సిద్ధమయ్యి ఈ లోకంలో సంచరిస్తున్న ఒక సేన బెయల్జెబూల్. ఆ బెయల్జెబూల్ నుంచి ఆయన ప్రజలను విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చెప్తున్నాడు అక్కడ, నా వస్తువులను నాకు కావలసిన వారిని బంధించింది గనుక ఆ బంధించిన వారి చేతిలోంచి నా సామగ్రిని విడిపించుకోవడానికి
దాన్ని వెళ్ళగొట్టడానికి నేను వచ్చానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 17వ వచనం. తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయనను బ్రతిమలను కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండ నిమ్మని సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమనెను. దేవునికి స్తోత్రం. ఈ బెహెల్జెబూలు చేతిలో బంధింపబడిపోయిన వ్యక్తిని ఏం చేశారండి? యేసు ప్రభు వచ్చి విడిపించాడు. ఆయన అన్నాడు, ప్రభువా, నన్ను ఈ బెహెల్జెబూలు నుంచి విడిపించావు కనుక, ఆ బలవంతుని చేతుల నుంచి నన్ను విడిపించావు కనుక నేను నీతో ఉంటాను ప్రభువా, నీతో ఉంటానంటే యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసండి? నువ్వు వెళ్ళి ఆ బెహెల్జెబూలుని ఎలా బంధించిందో, నువ్వెక్కడ ఇరికైపోయావో, ఎక్కడ లాక్ అయిపోయావో, ఎక్కడ బలహీనం అయిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ లేవలేకపోతున్నావో, ఏ విషయంలో నువ్వు విజయం పొందలేకపోతున్నావో, ఏ విషయంలో నువ్వు వర్ధిల్లలేకపోతున్నావో, ఏ విషయంలో నీ సంపాదన నిలబడట్లేదు, ఏ విషయంలో నీకు సరైన వ్యాపారం జరగట్లేదు, ఏ విషయంలో నీ ఉద్యోగంలో రిస్కులు వస్తున్నాయో, ఏ విషయంలో నీ కుటుంబంలో గొడవలు వస్తున్నాయో, ఇవన్నీ కూడా ఆ బెహెల్జెబూలు చేసిందంతా కూడా ప్రజలకు చాటించమన్నాడు. అంటే జబ్బులు కూడా దీన్ని మహింపరచండి. అదే సాక్ష్యం యేసుప్రభు సాక్ష్యం. యేసుప్రభు ప్రతి ఒక్కరిని రక్షించడానికి గల కారణం ఏంటి? యేసుప్రభు బిడ్డలను రక్షించుకోవడానికి కారణం ఏంటంటే, రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ బెహెల్జెబూలు చేతిలో బలహీనులుగా ఉండి బంధింపబడి ఆ బంధకాల నుంచి విడిపింపబడిన వారు, ఆ బంధకాలు ఎటువంటి స్థితిలో మనల్ని నలిపేసినాయో, ఎటువంటి స్థితిలో మనం కూరుకుపోయామో, ఎటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయామో వాటినన్నింటిని ప్రకటించగలిగితే అప్పుడు యేసుప్రభు శక్తి బయటపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు శక్తి తెలియాలంటే మనం బంధింపబడిన విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఆ విషయాన్ని ఆ బెహెల్జెబూలు కొరకు నువ్వు బయటికి వెళ్ళి చెప్పు. నువ్వు అది బంధించినప్పుడు నీ సంగతి ఎలాగుంది? నా గత జీవితం చెప్తున్నప్పుడు నేను ఎక్కడ కూడా ఆనంద సంతోషాలతో లేను. నా గత జీవితము బెహెల్జెబూలులో బంధింపబడిపోయినప్పుడు నేను ఎప్పుడు కూడా సంతోషంగా లేను, ఆనందంగా లేను. అప్పటికప్పుడు సంతోషం వచ్చిన ఆ సినిమా స్టోరీ లాగా ఉంటుంది. సినిమాలో కొంచెంసేపు ఆనందము, కొంచెంసేపు దుఃఖము. ఈ లోకంలోనూ యేసు ప్రభుతో లేని జీవితాలు కూడా నానా రకాలుగా ఉంటుంది. కొంచెంసేపు ఆనందము, కొంచెంసేపు దుఃఖము, కొంచెంసేపు బాధ, కొంచెంసేపు వేదన, తెలియకోకుండానే మళ్ళీ ఆనందం పుడుతుంది, అప్పటికప్పుడు మళ్ళీ బాధ పుడుతుంది. దీనికి టైమింగ్ లేదు. ఎలాగా ఎప్పుడు బాధ అవుతుందో తెలియదు. సంతోషంగా ఉన్నామనుకుంటారు, ఎలాగా సంతోషంగానే పెళ్లి చేసుకుంటారు, సంతోషంగానే మంచి కార్యం చేసుకుంటారు, సంతోషంగానే ఒక ఫంక్షన్ చేసుకుంటారు. ఆ ఫంక్షన్లో ఏం జరుగుతుందో, ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలీదు. ఆ ఫంక్షన్ తర్వాత కొట్టేసుకుంటారు. భోజనాల దగ్గర గొడవ అవుతుంది, ఒక కట్నాల దగ్గర గొడవ అవుతుంది, వాళ్ళందరూ ఫోటో దిగి దగ్గర కూడా గొడవ అవుతుంది ఫంక్షన్లో కదండి. వాళ్ళు ఎక్కువ ఫోటోలు దిగిపోతున్నారు, వీళ్ళు ఎక్కువ ఫోటోలు దిగిపోతున్నారు. ఈ గొడవలో కదండి. ఇవన్నీ కూడా బెహెల్జెబూలు చేతిలో ఉన్నంతసేపు జరిగితే, బెహెల్జెబూలు చేతిలోంచి మనం బయటపడిన తర్వాత వాటినన్నింటిని ప్రకటించగలిగితే యేసు ప్రభు శక్తి కొరకు తెలుస్తుంది. బెహెల్జెబూలు బంధించిన ఆ బంధకాలకు మనము ప్రజలకు చెప్పగలిగితే ఆ బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడిపింపబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే బంధకాల నుంచి విడిపింపబడాలి. అది నేర్పించడానికి, ఆ బంధకాలను విడిపించడానికే యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, యేసు ప్రభు రావడానికి గల కారణం ఏంటంటే, ఆ దేవత దేవుడు భూమి మీదకి రావాల్సిన కారణం ఏంటంటే, ఈ ప్రజల మధ్య ఆ పరిశుద్ధుడైన దేవుడు జీవించడానికి కారణం ఏంటంటే, బెహెల్జెబూలు చేతుల్లో బంధింపబడిన ప్రతి ఒక్కరిని కూడా విడిపించడానికి ఆయన అధికారంతో బెహెల్జెబూలుని గద్దించి బంధింపబడిన ఆయన స్వాస్థ్యాన్ని విడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 14 అండి. మేమందరమును నేల పడినప్పుడు సౌల సౌల నన్ను ఎందుకు హింసించుచున్నావు? వారు చీకట్ల నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు, బెహెల్జెబూలు అధికారంలో నుండి స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేద్దాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడండి? ఆయన స్వాస్యాన్ని సంపాదించుకోవడానికి వచ్చాడండి. ఆయన స్వాస్యాన్ని ఏం చేయిందండి భూమి మీద? ఆయన స్వాస్యం ఏమైపోయిందండి? ఆయన ఆస్తి ఏమైపోయిందండి? ఆయన సంపాదించుకున్నది ఏమైపోయిందండి? బెహెల్జెబూలు చేతిలోకి వెళ్ళిపోయిందంట. ఏమైంది? బెహెల్జెబూలు చేతిలోకి వెళ్ళిపోయిందంట. యేసు ప్రభు సంపాదించుకున్న ఆస్తి, అంతస్తు, ఆ యొక్క ప్రజలు ఏమైపోయారండి? బెహెల్జెబూలు చేతిలోకి వెళ్ళిపోయారంట, బంధించేసిందంట. వాటి నుంచి విడిపించడానికి, బెహెల్జెబూలు నుంచి విడిపించడానికి ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలుతో మాట్లాడుతున్నాడు. పౌలు అనబడిన సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు ఎవరు హింసిస్తున్నాడండి? దేవుని బిడ్డలు హింసిస్తున్నాడు.
ఎవరు హింసిస్తున్నాడండి? యేసు ప్రభుని ఎవరైతే ప్రకటిస్తున్నారో వారిని హింసిస్తున్నాడు. యేసు ప్రభుకి ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని హింసిస్తున్నారు. యేసు ప్రభుని ఎవరైతే ఫాలో అవుతున్నారో వారిని హింసిస్తున్నాడు. ఎవరో? ఈ సౌలు అనబడుతున్న పౌలు. అయితే యేసు ప్రభు ఏం చేశాడు? ఆ పౌలుని దర్శించాడు. పౌలా పౌలా, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? బెహేజ్బేల్ చేతిలో ఉన్నావు, అందుకుని నన్ను హింసిస్తున్నావు, నా ప్రజలను హింసిస్తున్నావు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. సృజించుకున్నది నేను నిన్నే, కానీ నువ్వే నాకు తిరగబడిపోతున్నావు. అవునా కాదండి? పిల్లల ముద్దొత్తే ఏం చేస్తామండి మనం? మంచోడని ఓ బిస్కెట్ ఇస్తామా? అది ప్రేమ, అది ముద్దు. మనం ఏం చేస్తాం? బొగ్గట్టుకుని ఎర్రగొచ్చిన అని నొక్కేస్తాం. అది బయల్చిబేలు ముద్దు అంటే అది. పిల్లల్ని ఏడిపింత ముద్దు, కొట్టడం ముద్దు, వాళ్ళని పడగొట్టడం ముద్దు, వాళ్ళని ఏడిపింత ముద్దు. నాకు చాలా చిరాకు అది. మళ్ళీ వాళ్ళ అమ్మల్లో ఒక్కొక్కరు అయితే తిట్టేస్తారు. ఎందుకు అంత గట్టిగా గెడుతావు, అత్తమాట ఆడు తోలుతావు అని అంటారు. ఇంకా తప్పదనుకో, మరి ఏం కాదు అత్తు ఊరికే పెట్టాలి కుర్రోడిని కదా, ఏడ్చేస్తాను వాడిని. ఉత్తినే ఎందుకంటే వాళ్ళు నచ్చితే ఉత్తినే, నచ్చకపోతే ఎందుకమ్మా అత్తమాటను, అది అత్తమాట ఏడుతాడని తెలుసు కదా అని మాట్లాడతాం మనం. మళ్ళీ బేహజ్బేలు ఇద్దరిలో గొడవ పెడుతుంది. అది మామూలు గొడవ కాదు అది. ఈ సాతాన్ని ఎవరిని కుదిరించుదా, ఆడుకుని వాళ్ళని కుదిరించుదా, పని చేసుకుని తల్లిని కుదిరించదు. ఎందుకంటే మళ్ళీ తల్లి రావాలి కదా ఎడితేనే, పరిగెత్తిన ఏమింది కొడుక్కని. గొడవ ఈ బేహజ్బేల్తో. ఈ బేహజ్బేల్ అంటే ఏంటంట? బలవంతురాలంట. అది మనుషులు ఏం చేస్తుందంట? కుదురు లేకుండా చేస్తుందంట. అదే మనలోను తీయడానికి యేసుప్రభు వచ్చాడండి ఈ లోకానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. సౌలు అనబడిన పౌలు ఎవరిని కుదిరించేవాడు కాదంట. ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడికి వెళ్ళి గొడవ పెట్టేసేవాడంట. ఎక్కడ యేసుప్రభుని ప్రకటించిన వాళ్ళని బంధించేసేవాడంట. అప్పుడు యేసుప్రభు వెళ్ళి అతనిలో ఉన్న బయల్జ్బేల్ని ఏం చేశాడు? గద్దించాడు. ఆ బయల్జ్బేల్ చేతిలోంచి పౌలు ఇడిపింపడ్డాడు. ఇడిపింపడిన తర్వాత పౌలు ఏమన్నాడు? ఏం చేయాలి ప్రభు అని అడిగాడు. మనం దేవుని దగ్గర అడుగుతాం, కానీ దేవునికి ఏమి ఇవ్వాలో మనము చేయము. అడుగుతామా? దేవునికి ఏం కావాలనుకుంటాం మనం, అవునా కాదండి? ఈ పౌలు అడిగాడు ఏం చేయాలని. ఏం చెప్పాడైనా? నా శ్వాసాన్ని నాకు అప్పచెప్పు నువ్వు అన్నాడంట. ఏమన్నాడండి? సేవకుడికి, దేవుని బిడ్డలకి దేవుడు అప్పచెప్పిన పని ఏంటండి? యేసుప్రభు అప్పచెప్పిన పని ఏంటండి? ఒల్లి గారు, నా శ్వాసాన్ని నాకు అప్పచెప్పు అన్నాడంట. ఈ శ్వాసం కోసం తిరుగుతున్నారు పాస్టర్లు అంతే. ఆ పాస్టర్లు నెట్టుకుని కొడుతున్నారు, తిడుతున్నారు అందరూ. ఈ పాస్టర్లు చేసే పని ఏంటంటే ఈ బెహెల్జెబూల్లోను ఈ సాతాను బంధకంలోను పాపంలో పడిపోయి దేవునికి వ్యతిరేకంగా పనుల్లో ఉండిపోయిన ప్రతి ఒక్కరిని ఇడిపించాలని ఈ పాస్టర్లు బైబిల్ పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఆ కుటుంబాలను ఆత్మీయంగా కట్టాలని, కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలని ఈ పాస్టర్లు తిరుగుతుంటే ఆ పాస్టర్లని నిందించడానికి, ఆ పాస్టర్లను కొట్టడానికి, ఆ పాస్టర్లని జైల్లో వేయించడానికి అనేకమైన యూట్యూబ్లో అనేక రకాలైన గొడవలు జరుగుతున్నాయి ప్రీమియం వల్ల. అయితే పాస్టర్లు అందరూ చేసే పని ఏంటి? యేసుప్రభు చెప్పిన పని ఏంటి? నా శ్వాసాన్ని నాకు అప్పచెప్పమన్నాడు. ఆయన శ్వాసాన్ని తీసుకోవడానికి యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆ పని ఇప్పుడు ఆయన కాపర్లకు అప్పచెప్పాడు, ఆయన దాసులకు అప్పచెప్పాడు. అదే పౌలు చేశాడు. ప్రతి చోటకెళ్ళి బంధింపబడిన ప్రతి ఒక్కరిని యేసుప్రభు సువార్త చెప్పి ఆ సువార్త ద్వారా ప్రతి ఒక్కరిని విడిపించి యేసుప్రభు యొక్క సంఘాల్లో చేర్చాడు. అనేక మందిని రక్షించగలిగాడు. పౌలు గారు మాట్లాడుతుంటే అనేక మంది లోబడిపోయేవారంట. 28వ వచనంలోను అందుకు అగ్రిప్ప ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూచున్నావే. పౌలు మాట్లాడుతుంటే అగ్రిప్పని అతను మాట్లాడుతాడు ఏమని? ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చేయి చూచుచున్నావే అని పౌలుతో చెప్పినంటే ఆ సువార్త ప్రతి ఒక్కరిని మారుస్తుందండి. బైబిల్లో ఉన్న మాటలు నువ్వు మాట్లాడగలిగితే, బైబిల్లో రాయబడిన భావాలను నువ్వు గ్రహించి నీ నోటంట పలుకుతుంటే నీ నోట ఎటువంటి మాటలు వస్తాయి? మృదువైన మాటలు వస్తాయి. ఆ మాటలతో నువ్వు అగ్రిప్ప అనేది ఒక అధికారి, అతను జైలు అధికారి. ఆ జైలు అధికారితో పౌలు గారు మాట్లాడుతుంటే అతను ఏం మాట్లాడుతున్నాడు? నీ మాటలకి నేను మారిపోవాలనిపిస్తుంది, నీ మాటలకి నేను రక్షించబడాలనిపిస్తుంది, నీ మాటలకి యేసుప్రభుని ఫాలో అవ్వాలనుకుంటున్నాను, నేను యేసుప్రభు నమ్ముకోవాలనుకుంటున్నాను, నీ మాటలు చాలా సులభంగా నన్ను మార్చేస్తున్నాయి. చక్కటి మాటలు మాట్లాడుతున్నావు అంటే బైబిల్లో రాయబడిన మాటలని నువ్వు చదువుకుని గ్రహించగలిగితే, నీ నోటంట ముదురుమైన మాటలు కలిగితే ప్రతి ఒక్కరు నేను చూసి ఆనందింతారు. చెప్పలు కూడా దేవుని భయం పెట్టండి. దేవుని మాటలు ఎలాగుంటాయంటే ప్రతి ఒక్కరిని ఆనందింప చేసే మాటలు, ప్రతి ఒక్కరిని కూడా లోపరుచుకునే మాటలు, ప్రతి ఒక్కరితో స్నేహం చేసే మాటలు, ప్రతి ఒక్కరితో కలిసి ఉండే మాటలు యేసుప్రభు మాటలు. యేసుప్రభు నేర్పించింది కూడా ప్రతి ఒక్కరితోనూ కూడా మనము ఎలా ఉండాలంట? వాళ్ళందరినీ కూడా ఆకర్షించే వారిగా ఉండగలగాలి.
ఆకర్షించేవారుగా ఉండగలగాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన మాటలకు మన సువార్తకు ఆకర్షించబడ్డారో అది యేసుప్రభు యొక్క స్వాస్థ్యాన్ని మనం విడిపించి యేసుప్రభు చేతులకు అప్పచెప్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు బెయల్జెబూలులోను బలవంతుడైన బెయల్జెబూలులో బంధింపబడిపోయిన ప్రతి ఒక్కరిని విడిపించగలవారిగా కూడిన మన అందరం ఉండాలని దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే పాపంలో కూరిపోయి ఆ యొక్క శత్రువైన ఆ బెయల్జెబూలు చేతిలో ఉండిపోయి నరకంలో పడిపోతున్న ప్రతి ఒక్కరిని విడిపించగల బాధ్యత ఎవరిదండి? అది నీ అధికారం వల్ల నా అధికారం వల్ల అవుతుంది, కానీ యేసుప్రభు అధికారం వల్ల అవుతుంది. యేసుప్రభు నామంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, యేసుప్రభు సువార్తను నువ్వు ప్రకటించగలిగితే, యేసుప్రభు చెప్పిన మాటకు నువ్వు లోబడి అట్టితో నువ్వు నడుచుకోగలిగితే ప్రతి ఒక్కరూ ఆకర్షించబడతారు. అనేక మంది దేవుని వైపు తిరుగుతారు. ఆయన శ్వాసాన్ని అప్పచెప్పే జనాంగంగా మనం ఉండాలంటే ఈరోజు ఆయన శ్వాసాన్ని మనం అప్పచెప్పాలని. మనము మన పనుల్లోనే బిజీ అయిపోతాం, వెళ్ళిపోయి ఈ లోకంలోనూ ఖాళీ ఉండదు మనకి. అంచేత యేసుప్రభుని నువ్వు కోరుకోగలిగితే, యేసుప్రభుని వెంబడించగలిగితే, యేసుప్రభుని ధరించుకోగలిగితే ఈ బెహేజ్బేల్ని ఎదిరించగలుగుతావు. ఈ బెహేజ్బేల్ ఏ మంత్రాలు చేసినా సరే వాటి నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు. దేవుని యొక్క ఆనందాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. యేసుక్రీస్తు భూమి మీద నీకు ఇచ్చిన ఆనందం, సంతోషం నువ్వు అనుభవించాలంటే, నువ్వు సంపాదిస్తున్న సంపాదన నిలవాలంటే, నువ్వు భార్య బిడ్డలతో ఆనంద సంతోషాలతో జీవించాలంటే యేసుప్రభుని ధరించుకో. యేసుప్రభు అధికారం చేత, యేసుప్రభు సువార్త చేత అనేక మంది నువ్వు రక్షించేవాడిగా నువ్వు ఉండగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతావు, దేవుని యొక్క దీవులు పొందుతావు. దేవుడు ఏ కొదువు లేకుండా నిన్ను ఈ భూమి మీద హెచ్చించి అన్నిటిలోనూ నిన్ను ఘనంగా నడిపించి దేవుని యొక్క బిడ్డలుగా ఆయన యొక్క స్వాస్థ్యాన్ని ఆయన విడిచిపెట్టకుండా ఏ కష్టంలో అయినా సరే, ఏ నష్టంలో అయినా సరే నేనున్నాను అని చెప్పి ఆయన మన ముందు ఆయన నడుస్తూ మనల్ని కాపాడే దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనే ఏ బలవంతుల చేతుల నుంచి విడిపించగల సంపూర్ణమైన బలం పొందినవాడు యేసుక్రీస్తు. అందుకుని ఆయన శ్వాసమైన మనల్ని విడిపించడానికే, ఆ బెయల్జెబూలు చేతుల నుంచి విడిపించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఆ యొక్క యేసుప్రభుని మన అందరం కూడా విశ్వసించి నమ్మి మనం ప్రార్థించగలిగితే, సువార్తను ఆలకించి వాటిని మనం ధరించుకోగలిగితే బెయల్జెబూలు మనలోంచి పారిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, మన కుటుంబంలోంచి పారిపోద్ది. మన కుటుంబంలో శాంతి సంతోషాలు వృద్ధిల్తాయి. ఖచ్చితంగా ఆశీర్వదింపడతాం, ఖచ్చితంగా దీవింపడతాం. దానికి నేనే దేవుని ఎప్పుడైతే అనుసరించానో నాకు ఇప్పటివరకు కూడా ఏ కొదువు లేదు, ఏ యొక్క బాధ లేదు, ఏ బందీ లేదు. దేవుడు రోజు రోజుకి అంతకంతకు వర్ధిల్తానే నన్ను తీసుకెళ్ళాడు, కానీ నాకు ఏ కొదువు నాకు లేనే లేదు. దీని కొరకు చింతించవలసిన అవసరం కూడా రానవ్వలేదు. నాకు ఎప్పుడు దేవుడు నాకు ఏది కూడా లోడ్ చేయలేదు. అటువంటి సమృద్ధిని అనుగ్రహించాడు. ఎందుకంటే మన దేవుని స్వాస్యము అని స్వాస్యంగా మనం ఈ లోకంలో జీవించాలంటే బెయల్జెబూలుని ఎదిరించే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. బెయల్జెబూలుని ఎదిరింతాం ప్రభు అని.